స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, రాత్రిపూట కుక్కలు విచిత్రంగా అరుస్తుంటాయమ్మా. అవునమ్మా. అంటే మనం ఇంట్లో పెంపుడు కుక్కలను పెంచుకుంటుంటే అవి మనకి గారాబం కాబట్టి అవి డిఫరెంట్ గా అనిపిస్తాయి. కానీ బయట వీధి కుక్కలు అసలు ఒక్కొక్కసారి నక్కల్లాగా చాలా డిఫరెంట్ గా అరుస్తుంటాయి. ఇదేంటమ్మా అని అడిగితే వాటికి రాత్రిపూట ఏమేమో కనిపిస్తాయంట, దానివల్ల అట్లా అంటే మనకు టెన్షన్ లోపల, బాబాయ్ బయట ఎక్కడో ఏదో ఉందని చెప్పేసి నేనైతే విండో కూడా ఓపెన్ చేసి చూడను, ఏం కనిపించేస్తుందో అని టెన్షన్. ఇది నిజమా? ఎందుకంటే కుక్కలు, కాకులు, కొన్ని పక్షులు, కొన్ని జంతువులు, వీటికి ఈఎస్పి అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పవర్. అంటే మన పంచేంద్రియాల కన్నా అతీతంగా గుర్తించగలి. ఈఎస్పి అనొచ్చు అనకూడదు, కానీ దాన్ని సహజాతం అంటాం. అంటే ఇన్స్టింక్ట్, వాటికి ఒక ఇన్స్టింక్ట్ గా దానికి కొన్ని శక్తులు ఉంటాయమ్మా. కుక్కలు మనిషి యొక్క ఆరాన్ని చూడగలవు, వర్చస్సు. ఆ వర్చస్సుని బట్టి ఆ మనిషి మంచివాడా చెడ్డవాడా అని గమనిస్తాయి. మళ్ళీ అయితే ముగ్గురు నలుగురు వస్తే ఒక్కడి పిక్కే ఎందుకు పట్టుకుంటుంది? ఎగ్జాక్ట్లీ. ఎన్నిసార్లు వెళ్ళినా వాడినే పట్టుకుంటుంది, కానీ మిగిలిన వాళ్ళ జోలికి ఎందుకు రాదు? అంటే వాడికి దొంగతనం చెయ్యాలనే బుద్ధి లోపల ఉంది గనక వాడి ఆరాలో ఆ దొంగతనం ఉంటుంది, అది వీటికి కనపడుతుంది. అంచేత అవి దొంగలు తిరుగుతూ ఉంటే, అనుమానాస్పదంగా ఉండేటటువంటి వాళ్ళు తిరుగుతుంటే కుక్కలు ఒక రకంగా అరుస్తాయి. మామూలుగా ఉండదమ్మా కుక్కల అరుపు. మనం అనుకుంటాం కానీ కుక్కలు అన్ని రకాల భావాలు ప్రకటించగలవు. జాగ్రత్తగా గమనిస్తే కుక్క ఎందుకు అరుస్తోందో అర్థం అవుతుంది. ఇంట్లో అవును, మీరు పెంచుకునే కుక్క ఉందనుకోండి, ఇంటి యజమాని రాగానే అరిచే అరుపు వేరు, పై వాళ్ళు వస్తే అరిచే అరుపు వేరు, దానికి ఆకలేస్తే అరిచే అరుపు వేరు, గారాబం చేయించుకోవడానికి వచ్చేటప్పుడు అరిచే అరుపు వేరు. అవునా కదా? అప్పుడప్పుడు మన చేత గారాబం ప్యాంపరింగ్ చేయించుకోవడానికి వచ్చి కూర్చుంటాయి, వాటికి చెవుల దగ్గర ఇక్కడ కానీ మెడ దగ్గర కానీ ఇట్లా అంటూ ఉంటే వాటికి హ్యాపీ. దానికోసం అని చక్కగా అరుస్తాయి. సో మన ఇంట్లో తిరిగే కుక్కల్లో ఈ 3-4 రకాలు మనం చూసాం కదా. వీధి కుక్కల్లో ఈ గారాబాలు అవి పాపం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంచేత అవి ప్రకటించగలిగింది ఏమిటి అంటే, వాటికి కనపడినటువంటి వాటిని గమనించి వెల్లడి చేస్తాయి. అవి నిజం చెప్పాలంటే వీధి కుక్కలు మనకు ఒక రకంగా గాడ్స్ లాంటివి. అయితే ఈ రోజుల్లో పిల్లల్ని పీక్కు తిండాలి అవి చేస్తున్నాయి అనుకో, కానీ ఒకప్పుడు అలా ఉండేవి కాదు. కుక్కలున్నా పిల్లలు అసలు ఏ పిల్లని ఎప్పుడు వీధి కుక్క కరిచినట్టు మా చిన్నతనంలో మేము వినలేదమ్మా. బాగా కుక్కలు ఉండేవి. ఈ మధ్య కాలంలో ఉన్నాయి, మరి ఎందుకో తెలియదు. ఏ కాలనీలో అయినా వీధి కుక్క పీకింది అలా అయింది అనే మాటలు వింటున్నాం మనం. సరే, మొత్తానికి వాటికి వచ్చేటటువంటి వాళ్ళు సదుద్దేశంతో వచ్చారా దురుద్దేశంతో వచ్చారా అన్నది మనిషి చుట్టూతా ఉండే వర్చస్సును బట్టి చూసి అర్థం చేసుకుని అరుస్తాయి. ఇది ఒకటి. ఇంకొకటి రెండోది ఏంటంటే, శరీరం లేకుండా ఉండే ఆత్మలు కూడా వాటికి కనపడతాయి. అవునంట కదా. అవి కనపడేటప్పటికి వాటికి వేయడ్గానే ఉంటుంది కదమ్మా. శరీరం లేకుండా ఆత్మ కనపడితే అంచేత అవి ఏడుస్తాయి. కుక్కలు ఏడుస్తాయి, మీరు గమనించి ఉండాలి. అదే అంటున్నా. ఈ ఏడ్చేటటువంటి దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో అది అదే కంగారు పడి ఏడ్చేది ఒకటి, ఒక డిస్టర్బ్డ్ గా ఉంటుంది. అలా కాకుండా మృత్యువు రాబోతోంది ఈ ప్రాంతంలోకి అనేటటువంటిది కూడా అవి గమనించగలవు. అలా గమనించి 24 గంటల లోపల ఆ ప్రాంతంలో ఎవరో ఒకళ్ళకి ప్రాణం పోవడం అన్నది జరుగుతుంది అన్నది ఆ కుక్క ఏడుపుని బట్టి గమనిస్తారమ్మా. ఎందుకు కుక్కల ఏడుపుని గమనించుకుంటూ ఉండడం. పూర్వకాలం కూడా ఎందుకు పెంచేవారమ్మా కుక్కల్ని? ఎందుకు పెంచేవారంటే ఇట్లాంటివి మనకి గుర్తు తెలియ చెప్తాయని. ఎన్నో సందర్భాల్లో ఇప్పట్లాగా ఇళ్లల్లో పెట్టిను మంచాల మీద పడుకోబెట్టుకుని పక్కల్లో కూర్చోబెట్టుకుని కాదు. కుక్క స్థానం కుక్కకే, దాని గౌరవం దానికే. ఉంటే మనకి పశువులు ఉంటాయి, ఆవులు గేదెలు లాంటివన్నీ అవి ఉంటాయి. లేకపోతే పూర్వం గుర్రపుశాలలు, వాటిల్లో కూడా కుక్కలు ఉండేవి. ఒక కుక్కని పెట్టేవాళ్ళు. అదేం చేస్తుంది, ఓ పశువు ఏమన్నా తప్పించుకుని పారిపోతే అరుస్తుంది, అలర్ట్ చేస్తుంది. ఆ విధంగా దానికి విశ్వాసం ఉంటుందేమో, ఉన్న పరిస్థితి నుంచి
ఏదన్నా తేడా వచ్చి తనని ఎవరు పలకరిస్తారో ఆదరిస్తారో, పెంపుడు కుక్క కాదు గనక మనం దాన్ని పెంచము, కానీ వెడుతూ దాన్ని ఒకసారి దాని వంకోసారి చూసి హలో చెప్పామనుకో, అది మన శ్రేయస్సు కోరుకుంటుంది. ఎస్, కానీ నిజంగా కుక్కకున్న విశ్వాసమే వేరే లెవెల్ అమ్మా. వేరమ్మా, కుక్కకి అసలు విశ్వాసం అన్న దానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఆఖరికి మీరు ఒక్కసారి మంచి మాట వీధి కుక్కని పలకరించి వెళ్ళండి, అది మీకు ఏ చిన్న హాని కలిగినా అలర్ట్ చేస్తుంది. మీ ఇంటి వైపు ఏదన్నా వస్తుంటే అలర్ట్ చేయగలదు. కనుక దాని కూతని బట్టి, అది ఎలా అరుస్తోందో దాని అరుపుని బట్టి పరాయి వాళ్ళు వచ్చారా, మనకి ఊరికే పరాయి వాళ్ళైనా హాని చెయ్యని వాళ్ళు వచ్చారా, హాని చేసే వాళ్ళు వచ్చారా, దొంగలు వచ్చారా, ఇవన్నీ దాని అరుపుల్లో మనకి అర్థం అవుతాయమ్మా. ఎందుకంటే అది భౌతిక పదార్థంతో పాటుగా వర్చస్సును కూడా చూడగలదు. అంటే మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న సిచ్యువేషన్ గుర్తొస్తుంది. మా లాస్ట్ 2 years బ్యాక్, లాస్ట్ 1 year బ్యాక్ యాక్చువల్గా మా తాతగారు చనిపోయినప్పుడు ఇంట్లో పెంపుడు కుక్క ఇంత ఉంటుంది, కరెక్ట్గా అంత కార్యక్రమం అయిపోయి తీసుకెళ్తారు కదా మా బాడీని, అప్పుడు అది ఏడ్చిందమ్మా, అసలు మనుషులు ఏడ్చినట్టే ఏడ్చింది. వాటికి ప్రేమాభిమానాలు ఎక్కువ అమ్మా. అప్పటి వరకు అసలు నాకు కుక్కలంటేనే ఇరిటేషన్. ఇప్పటికీ అక్కడ కుక్క ఉందంటే ఇంకా ఎంతసేపు అయినా ఇక్కడ నుంచుంటాను తప్ప అది కనిపిస్తే నేను అక్కడికి వెళ్ళను, అంత భయం. ఎంతమంది నా జీవితంలో నాకు కూడా తెలుసు, ప్రాణాలను రక్షించిన కుక్కలు చాలా ఉన్నాయి. ఇంట్లోకి ఏదైనా పాము లాంటివి వచ్చేటప్పుడు కానీ, లేదంటే ఇంకేదన్నా వస్తూ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేప్పుడు గుమ్మంలో నిలబడి వాళ్ళ ప్రాణాలు రక్షించినటువంటి సంఘటనలు నేను ఎన్నో చూశాను. ప్రాణం ఒడ్డి మరీ అవి కాపాడతాయి. సో అలాంటి మనకి ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక రకంగా ఏడిస్తే ఆ వీధిలో కానీ ఆ ఇంట్లో కానీ ఎవరైనా చనిపోతారు అని అట్లా అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? చేయగలిగింది ఏం లేదమ్మా, అలర్ట్ గా ఉండడం, కొంచెం జాగ్రత్తగా మన పనులు అవి త్వరగా తెమల్చుకుని, ఎవరికి మూడిందో పాపం ఏమిటో అనుకుని మనం జాగ్రత్తగా ఉండడం అంతే. కానీ తెలుస్తాయి, తేడా తెలుస్తుంది. దొంగలు తిరుగుతున్నారా, ఏదో ప్రాణహాని జరుగుతుందా అన్నది మాత్రం తెలుస్తుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.